వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో ట్రయల్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ని ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్స్లో ఈ విధంగా కొన్ని అకౌంటింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చి వీటి నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమని అడగవచ్చు. సో ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇందులో మనకి డిఫరెంట్ అకౌంట్స్ లైక్ సాలరీస్, డ్రాయింగ్స్, బిల్డింగ్స్, డిస్కౌంట్ ఎర్నడ్, క్యాపిటల్, ఈ విధంగా కొన్ని అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ ఇచ్చాడు. దీని నుండి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి మనం ఈ ఫార్మేట్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇందులో పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్ అనే 3 కాలమ్స్ ఉంటాయి. పర్టికులర్స్లో మనకి ఇచ్చిన అకౌంట్స్ యొక్క వివరాలన్నీ మనం రికార్డ్ చేస్తాం. ఆ వివరాల యొక్క కరస్పాండింగ్ అమౌంట్ని డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్లో వేస్తాం. అయితే ఇక్కడ ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుందని తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఏంటి అంటే మనకి ఇచ్చిన అకౌంట్ అసెట్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, లేదంటే లాస్ కానీ అయితే దాన్ని మనం డెబిట్ వైపు రికార్డ్ చేయాలి. అలాగే మనకి ఇచ్చిన అకౌంట్ లయబిలిటీ కానీ, ఇన్కమ్ కానీ, లేదా గెయిన్ కానీ అయితే దానిని క్రెడిట్ వైపు రికార్డ్ చేయాలి. ఇక్కడ మనకిచ్చిన అకౌంటింగ్ డీటెయిల్స్లో ఏ అకౌంట్ అసెట్ అవుతుంది, ఏ అకౌంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఏ అకౌంట్ ఇన్కమ్ అవుతుంది, అలాంటి డీటెయిల్స్ మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 1 by 1 మనం ఏ అకౌంట్ అండర్లోకి వస్తుందో చూద్దాం. ముందుగా శాలరీస్ అనేది ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్ని మనం డెబిట్లో రికార్డ్ చేయాలి. అలాగే డ్రాయింగ్స్ అంటే ఓనర్ ఏదైనా పర్సనల్ యూజ్ చేసుకున్నాడు అనుకుంటే దానిని సొంత వాడకాలు లేదా డ్రాయింగ్స్ అంటారు. క్యాపిటల్ మనం ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది కాబట్టి డ్రాయింగ్స్ని మనం డెబిట్లో చూపిస్తాం. బిల్డింగ్స్ అసెట్ కాబట్టి మనం దీన్ని డెబిట్లో చూపిస్తాం. ఇక్కడ డిస్కౌంట్ ఎర్నడ్, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసే పాయింట్లో ఇదొకటి. డిస్కౌంట్ ఎర్నడ్ ఉండొచ్చు, లేదంటే డిస్కౌంట్ మనమే ఇవ్వచ్చు. డిస్కౌంట్ ఎర్నడ్ అంటే మనకి ఇన్కమ్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాం. బిల్ రిసీవబుల్ ఇది అసెట్, సో డెబిట్. రెంట్ ఎర్న్ చేస్తున్నాము కాబట్టి ఇది ఇన్కమ్ కింద వస్తుంది, సో ఇన్కమ్ కమ్స్ అండర్ ది క్రెడిట్. ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్, సో డెబిట్. రెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్ ఉండొచ్చు, రెంట్ పెయిడ్ ఉండొచ్చు. ఏదైనా ఐటమ్ ఎర్నడ్ అని కానీ లేదంటే రిసీవ్డ్ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసుకోవాలి. లేదు ఏమీ చెప్పలేదనుకోండి, ఓన్లీ రెంట్ అని ఇచ్చాడు, లేదంటే కమిషన్ అని ఇచ్చాడు, లేదంటే డిస్కౌంట్ అని ఇచ్చాడు, అలాంటప్పుడు దాన్ని ఎక్స్పెండిచర్ ఆర్ లాస్ కింద తీసుకొని దీన్ని డెబిట్ చేయాలి. అలాగే క్యాపిటల్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇది క్యాపిటల్ని మనం లయబిలిటీ కింద చూపిస్తాం కాబట్టి క్రెడిట్. సేల్స్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటాయి, సేల్స్ రిటర్న్స్ దానికి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి సేల్స్ రిటర్న్ డెబిట్. సన్రీ క్రెడిటార్స్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది. పర్చేజ్ ఎప్పుడు డెబిట్లో ఉంటాయి, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్లో ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ ఇది అసెట్ కాబట్టి డెబిట్లో ఉంటుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇది కరెంట్ లయబిలిటీ క్రెడిట్లో ఉంటుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇది అసెట్, సో డెబిట్లో. పర్చేజ్ ఆల్వేస్ వాస్ ది డెబిట్ బ్యాలెన్స్, సో డెబిట్. బిల్స్ పేయబుల్
liability, so credit. Commission paid, expenditure, so debit. Sundry debitor, asset, so debit. Trade expenses, any expenditure comes under the debit. Cash at bank, asset, so debit. సేల్స్ మనకి ఇన్కమ్ కాబట్టి ఇది క్రెడిట్. ఇన్వెస్ట్మెంట్ అసెట్, సో డెబిట్. ల్యాండ్ అసెట్స్, సో డెబిట్. ఈ విధంగా డెబిట్ ఐటమ్ ఏంటి, క్రెడిట్ ఐటమ్ ఏంటి ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ప్రీవియస్గా మీకు చూపించిన ఫార్మేట్లో అంటే పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్ అనే ఫార్మేట్లో పర్టికులర్స్లో ఈ అకౌంట్స్ అన్నీ రికార్డ్ చేసుకుంటాం. దాని కరస్పాండింగ్ అమౌంట్ డెబిట్ అయితే డెబిట్లో వేస్తాం, క్రెడిట్ అయితే క్రెడిట్లో వేస్తాం. ఈ పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఈ ప్రాబ్లంని పర్టికులర్స్లో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పర్టికులర్స్లో నేను రికార్డ్ చేశాను. శాలరీస్ మనకి ఎక్స్పెండిచర్ అనుకున్నాం కాబట్టి అమౌంట్ డెబిట్లో రికార్డ్ చేశాను. డ్రాయింగ్స్ డెబిట్ అనుకున్నాం కాబట్టి డెబిట్లో రికార్డ్ చేశాం. బిల్డింగ్స్ మనకి అసెట్ అనుకున్నాం కాబట్టి డెబిట్లో రికార్డ్ చేశాను. అలాగే డిస్కౌంట్ ఎర్నడ్ దీన్ని క్రెడిట్లో మనం రికార్డ్ చేసుకున్నాం. ఈ విధంగా ఇందాక చెప్పిన విధంగా పర్టికులర్స్లో మనకి ఇచ్చిన ప్రతి అకౌంట్ని రికార్డ్ చేసుకొని దాని కరస్పాండింగ్ అమౌంట్ అసెట్, ఎక్స్పెండిచర్ ఆర్ లాస్ అయితే డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అలా కాకుండా అది మనకి ఇచ్చిన అకౌంట్ లయబిలిటీ ఆర్ ఇన్కమ్ ఆర్ గెయిన్ అయితే దాన్ని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. మీ అందరికీ తెలుసు అకౌంటింగ్లో డెబిట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు కరస్పాండింగ్ క్రెడిట్. సో ఇది మనకి ఈక్వల్ అయితేనే అర్థమెటిక్ యాక్యురసీ ఆఫ్ అకౌంటింగ్ అనేది రియల్గా ఉంటుంది. దీనికోసమే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఫైనల్గా చూడండి, డెబిట్ బ్యాలెన్స్ 20,98,000 వచ్చింది. అదేవిధంగా క్రెడిట్ బ్యాలెన్స్ 20,98,000 వచ్చింది. సో డెబిట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ వచ్చింది అంటే మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా చేసినట్టు. ఇక్కడ మీ రెఫరెన్స్ కోసం కొన్ని అకౌంట్స్ డెబిట్ ఏమొస్తాయి, క్రెడిట్ ఏమొస్తాయని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. వెరిఫై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.